ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని మహాదయాన్ని బట్టి మరొకసారి ఇలాగూ మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, సర్వశక్తిమంతుడైన మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినావు, ఆదరించినావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా కఠినంగాను వేదనకరంగాను ఉన్నప్పటికీ ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ కృపగల సన్నిధిలో భద్రపరిచి ఆదరించి మా అవసరతలను తీర్చి మమ్మలను నీ కృపలో దాచించిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలమందు నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కృపగల ఆత్మను మా మధ్య ఉంచమని నీ సన్నిధిలో బ్రతిలాడుకొంచున్నాను. నీ పరిశుద్ధాత్మ తాకుదలను మేము అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. నీ సన్నిధి మాతో లేకపోతే మేము వచ్చివారం కనుక నా ప్రభువా, ఈ యొక్క ప్రోగ్రామును చూస్తున్నటువంటి బిడ్డలందరిపై నీ కృపగల హస్తం ఉంచి, నీ ఆత్మ నుంచి వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, దాన్ని అనుసరించి నడుచుకొని బుద్ధి మా అందరికీ దయచేయండి. మాకు కావలసిన జ్ఞానాన్ని నీ నామములో మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో బ్రతిలాడుకుంటున్నాను. సర్వశక్తిమంతుడైన మా దేవ, మాకు మీరు చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి చెడుగును మీరు దయతో కడిగి పరిశుద్ధపరచండి. నీ సొత్తైన ప్రజగా మాటకు లోబడి మా జీవితాలను కొనసాగించగలిగిన వారిగా, నీ సొత్తైన వారిగా మేము ఉండగలిగినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి ప్రభు. నీ సన్నిధిలో మేము నేర్చుకుంటున్న ప్రతి పాఠము చక్కగా మా జీవితానికి ఉపయోగించుకోవటానికి, అన్వయించుకోవటానికి మీరు మాకు కృపనివ్వండి. కేవలం విని వెళ్ళిపోయేవారిగా ఉండక ప్రభు, నీ మాట ప్రకారం నడిచేటువంటి కృపను, ధన్యతను నీ నామములో దయచేయండి. నీ ఆత్మ చేత మమ్మలను నింపండి ప్రభువా. నా నోరు కాదు కానీ నీ యొక్క ఆలోచనలను అనుసరించి అయా ఈ వాక్య భాగాలు మాకు దొరికినట్లుగా మీరు ఆశీర్వదించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నారు. నీ జనులందరిపై నీ కృపను కుమ్మరిస్తానన్నావు, నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు ప్రభువా. కనుక నీ ఆత్మ మమ్మలను తాకులాగున మీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. మా హృదయాలను మీరు తెరవండి. నీ వాక్యము మా హృదయంలో దాచబడినట్లుగా మీరు సహాయం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపగల ఆత్మ మాతో ఉంచి భద్రపరచమని, మేము నడవలసిన మార్గమును మీరు మాకు బోధించి మేము చక్కగా నడవటానికి మీరు మా కృపను అనుగ్రహించమని కీడు కొట్టి యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. ఎందుకో నన్ను ఎంతగా నీవు ప్రేమించితివో దేవా అనేటువంటి ఆ పాట 259వ పాట మన కీర్తన పుస్తకాల్లో నుండి. ఆ పాటను మనం పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా
యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నాదుకున్నావు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీకేమి చెల్లిందు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లిందు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నానింతగా నీవు ప్రేమించితివు దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని అనంతమైనటువంటి ప్రేమ నుండి మనం మరొక దినాన్ని పొందుకున్నాం. ఈ యొక్క దినాన మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని జీవితం విలువైనది. ఇది కేవలం నేను మాత్రమే చెప్పేటువంటి మాట కాదు, ప్రతి ఒక్కరూ చెప్పేటువంటిదే. జీవితము విలువైనది. ఆ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి. ప్రతి మనిషిని జీవితంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంది. కనుక జీవితము విలువైనటువంటి జీవితాన్ని మనము పాడు చేసుకోకూడదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ విలువైనటువంటి జీవితం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది తమ జీవితాలను చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. తమ జీవితంలో తమకంటూ ఒక మంచి స్థితి, తమకంటూ ఒక మంచి సొసైటీలో ఒక మంచి స్థితిని కావాలని కోరుకుంటారు. ఒక హెల్తీ పర్సనల్ లైఫ్, అలాగే కుటుంబ జీవితం, ఒక మంచి కుటుంబ జీవితం, అలాగే తమ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా ఒక మంచి సోషల్ లైఫ్, ఇవన్నీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు. అది సహజం. అలాగా అన్ని విషయాల్లో సమాజపరంగాను, స్నేహపరంగాను, కుటుంబ పరంగాను, తన వ్యక్తిగతంగాను ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక మంచితనము ఉన్నప్పుడు దానిని జనులు అలాంటి వారిని మంచివారు, సమాజంలో మంచివారు అన్నటువంటి ఒక పేరు సంపాదించుకున్న వారిగా ఉంటారు. మరికొంతమంది తమ వ్యక్తిగత జీవితాలను వ్యసనాల బారిన పడేస్తున్నారు. కుటుంబ జీవితంలో సమాధానం లేకుండా, స్నేహితులతోనూ చుట్టూ ఉన్నటువంటి వారితోనూ సరైనటువంటి సమాధానము, సంతోషం లేకుండా
జీవించేటువంటి వారు కూడా ఉన్నారు. మరికొంతమంది తమ జీవితాలలో సరైన మార్గాన్ని విడిచి అక్రమమైనటువంటి మార్గంలోను, చెడు మార్గాలలోనూ జీవించేటువంటి వారు కూడా ఉన్నారు. ఇలాగూ తమ జీవితాన్ని నడిపించుకోవటం అనేది వారు చేస్తున్నటువంటి కార్యం. ప్రియమైన వారులారా, మానవుని జీవితము ప్రాణాత్మ శరీరముల కలయిక. ప్రాణము, ఆత్మ, శరీరము అనేటువంటి మూడిటి కలయికే మానవుని జీవితం. అదే మానవుడు. కనుక సమాజంలో మంచితనము సంపాదించవచ్చు. వ్యక్తిగతంగా వారు మంచివారుగా, కుటుంబపరంగా మంచివారిగా పిలువబడవచ్చు. మంచి చదువుకోవచ్చు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తులుగా ఉండవచ్చు. అయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా కేవలము ఈ లోక సంబంధమైనటువంటివే. ఈ లోక విషయాల వరకే వాటిని అలాగూ మనం చూస్తూ ఉంటాం. కనుక మానవుని జీవితంలో ఆత్మ శరీరములలో కలయికలో ఈ ప్రాణము, శరీరము ఈ లోకానికి సంబంధించినవి గాను, ఆత్మ పరమునకు సంబంధించినది గాను కనబడుతుంది. సరే, ఈ లోకంలో మనం సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా బ్రతకటానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్ల కొరకు మానవుడు చాలా ప్రయాస చేస్తూ ఉంటాడు, చాలా కష్టపడుతూ ఉంటాడు, పరిశ్రమ చేస్తాడు, డబ్బు సంపాదించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, సంపాదించుకుంటారు. ఇవన్నీ అవసరమే. వీటన్నిటి కొరకు నీవు కష్టపడవలసిందే, శ్రమ పడవలసిందే. ప్రియమైన వారులారా, ఇవన్నిటి అవసరత ఎంతో ఉంది మానవుని జీవితానికి. ఈ లోకంలో మనము జీవించటానికి ఇవన్నీ మనకు చాలా అవసరమైనటువంటి విషయాలు. డబ్బు కావాలి, ఇల్లు కావాలి, సౌఖ్యం కావాలి, అలాగే కుటుంబంలో ప్రశాంతత కావాలి, బిడ్డల మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇలాగూ చాలా విషయాలలో మనం శ్రమ పడవలసిందే. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవటానికి అనగా మన కుటుంబ జీవితం, మన వ్యక్తిగత జీవితము, అలాగే మన సొసైటీలో మనకంటూ ఒక చక్కని స్థితి కలగటానికి అవసరమైన అన్ని విషయాలు సంపాదించడం ఊరకై రావు. మనం కష్టపడవలసిందే, శ్రమ పడవలసిందే, వేదన పడవలసిందే. వాటన్నిటిని కష్టపడకుండా ఎవడు పైకి వచ్చిన వారు ఎవరూ లేరు. కష్టపడకుండా ఉచితంగా సంపాదించినటువంటి వారు ఎవరూ ఉంటారు కూడా. కనుక ఈలాగు లోక సంబంధమైనటువంటి ఈ జీవితము అనగా ఒక 100 జీవితం అంటారు. సరే, బైబిల్ ఆ మాటను అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పింది. సరే, 100 ఏళ్ళకే లెక్కేద్దాం. ఈ 100 ఏళ్ల జీవితము సౌఖ్యంగాను, సుఖంగాను, సంతోషంగాను బ్రతకాలి అని అందరూ కోరుకోవాలి. దాని కొరకు తగిన ప్రయాస చేస్తూ ఉన్నారు, చేయాలి. దాని కొరకు వారు కష్టపడి శ్రమకు ఓర్చి సంపాదించుకుంటున్నారు. అవసరం. ఎన్ని సంవత్సరాల జీవితం అన్నాను? 100 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు లేదా నువ్వు బ్రతికినంత కాలం ఈ ప్రయాస మనకు అవసరమవుతూ ఉంది. కాదని ఎవరు అంచడానికి వీళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రశ్నించాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు బ్రతకటానికి
మానవుని యొక్క ప్రయాసను జ్ఞాపకం చేసుకుందామా? అలా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ ప్రయాస ఎంత కఠినంగా ఉంటూ ఉంది, ఎంత శ్రమ పడవలసి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ దినాల్లో, ఈ సమయాలలో మరీ ఎక్కువగా కష్టపడవలసి వస్తూ ఉంది. ఎందుకంటే పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కనుక శ్రమ అధికమవుతూ ఉంది. సరే, మంచిది ప్రియులారా, ఏదో కష్టమో శ్రమో వేదనో ఎలాగో మన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాం. దినం వెంబడి దినం వస్తూ ఉంది. ఎలాగో మన జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నాం, బాగుంది. అయితే ఈ యొక్క పరిస్థితి తర్వాత మరణానంతరము మరొక జీవితం ఉంది. మరణానంతర జీవితం అది ఆత్మకు సంబంధించినటువంటి జీవితం. ఆత్మ సంబంధమైన జీవితము. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితము జీవించాలి. ఈ జీవితము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. దేవుని ఆత్మతో నిండినటువంటి జీవితము పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్తుంది. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం దేవుని వారం అవుతామట. ఆత్మానుసారంగా నడిపించబడితే వారు దేవుని వారవుతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో ఆత్మానుసారంగా నడుచుకుంటే వారు దేవుని వారు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. కనుక కేవలము శరీరానుసారంగా నడుచుకోవటం కాదు, కానీ మనము మన యొక్క జీవితాన్ని లోకంలో ముగించిన తర్వాత మనం పరలోకమునకు వెళ్ళటానికి మనము ఆత్మానుసారులుగా నడుచుకోవలసి ఉంటుంది. ఎందరైతే ఆత్మానుసారులుగా నడుచుకుంటున్నారో వారు దేవుని కుమారులు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తుల జీవితాల్లోనికి, దేవుని సన్నిధిలో తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి కడుగబడినటువంటి వారి జీవితాలలోనికి, బాప్తీస అనుభవంలోనికి వెళ్ళినటువంటి వారి జీవితాలలోనికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్య గ్రంథాల్లో 2వ అధ్యాయము చివరి భాగంలోనికి వెళ్ళి చూస్తే అక్కడ దేవుని వాక్యము విన్నటువంటి జనులందరూ కూడా ఒక మాట అడుగుతూ ఉన్నారు శిష్యులను. ఏమనంటే, అయ్యా, ఇప్పుడు మమ్మలను ఏం చేయమంటారు? సరే, మేము ఇప్పటి వరకు తప్పులు చేసిన మాట వాస్తవం. మేము తప్పుగానే నడుచుకున్నాం. క్రీస్తును సిలువ వేసి ఉండవలసిన వారం కాదు. మేము చేయరాని పనులే చేశాము, చేయరాని కార్యాలను మేము చేశాము. కనుక ఇప్పుడు మమ్మలను ఏం చేయమంటారు అని శిష్యులను అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటంటే, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువారు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆత్మ పౌరం వలె ఆయన మీద వాలినట్లుగా అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది అడుగు ప్రతివానికి ఇవ్వబడేటువంటిది అని చెప్పేసి దేవుని వాక్యం లూకాసు వార్తలో మనం చదువుకుంటాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మను అందరికి ఇస్తాడు. ఊరక చెప్పలేదు. అది నీవు ఎవరినైనా నీ స్నేహితుడిని రొట్టెని అడిగితే పామునిస్తావా, నీ పిల్లలు నీకు ఆహారం అడిగితే వారికి ఏమైనా పామునిస్తావా, రొట్టెని అడిగితే గుడ్డుని అడిగితే తేలిస్తావా? ఇలా ఏమి చెయ్యవు కదా. అలాగే దేవుడు కూడా నీకు మేలునే ఇస్తాడు. అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మను తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది. అలాగనే కొరింథీ పత్రికలో కూడా ఆత్మను సంచికరువుగా అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఇట్ ఈస్ రికరింగ్. ఎల్లప్పుడూ నీకు నింపుదలను అనుగ్రహించేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గ్రహించవలసినటువంటి విషయం అదే. నీవు ఆత్మలో హెల్తీ పర్సనల్ లైఫ్, ఆత్మీయ జీవితంలో హెల్తీ పర్సనల్ లైఫ్ కావాలంటే నీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు సంపాదించుకోవాలనగా దేవుని సన్నిధికి వెళ్ళి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి కడిగి పరిశుద్ధపరచబడినటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళాలి. అలాగనే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రతి క్షణము ప్రయాసను తీసుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. ఆ స్థితి, పరిశుద్ధత అనేది ఒక స్థితి. ఆ స్థితిలో నుండి ఎప్పుడైనా జారిపోవచ్చు. కనుక ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధమైనటువంటి జీవితం, నీ చూపులో పరిశుద్ధత, నీ నోటి మాటలో పరిశుద్ధత, నీ వ్యక్తిగత జీవితం అంతా పరిశుద్ధతో నిండి ఉండటం ఎంతైనా అవసరమై ఉన్నది. అలాగే ఆత్మీయ జీవితంలో నీ యొక్క కుటుంబ జీవితం విషయంలో కూడా నువ్వు ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఎలాగూ నడుచుకుంటాడో అలాగూ తన కుటుంబాన్ని కట్టుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. స్త్రీల విషయంలో ఆ బాధ్యత మరీ ఎక్కువగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క కుటుంబాన్ని కట్టవలసినటువంటి బాధ్యత ఈ భార్యాభర్తలు తీసుకోవాలి. బిడ్డలను అలాగూ పెంచవలసినటువంటి వారై ఉన్నాం. అనగా నీ యొక్క రిలేషన్షిప్, నీ కుటుంబంలోని నీ రిలేషన్షిప్ అంతా కూడా సంతోషభరితమైనది గాను ఆత్మ సంబంధమైనది గాను ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ ఒక చక్కని రిలేషన్షిప్ని మనము కుటుంబంలో మేనేజ్ చేయవలసినటువంటి అవసరత కూడా ఉంది. అలాగే సంఘ జీవితంలో కూడా నువ్వు సంఘానికి బహుగా ఉపయోగపడేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. సంఘ కార్యక్రమాలన్నిటిలో కూడా ముందు వరుసలో ఉండి పాల్గొనేటువంటి వ్యక్తులుగా, అలాగే సంఘము నుండి బయలుదేరి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వ్యక్తులుగా, అనేకులకు దేవుణ్ణి పరిచయం చేయగలిగినటువంటి వ్యక్తులుగాను మనం ఉండాలి. ఇలాగూ ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి విషయాలన్నిటిలో కూడా, అనగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పరిశుద్ధ స్థితిని, నీ యొక్క కుటుంబ జీవితంలో పరిశుద్ధ స్థితిని, అలాగే నీ యొక్క సంఘ జీవితంలో పరిశుద్ధ స్థితిని కాపాడుకోవాలి అనంటే దేవుని సన్నిధిలో ఆయన మాటకు లోబడేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. కనుక ఎవరైతే దేవుని మాటకు లోబడుతున్నారో వారు ఆత్మ కలిగినటువంటి వారు మాత్రమే దేవునికి లోబడగలరు. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాటను మనం చదువుకుంటాం, 5వ అధ్యాయం 16వ వచనంలో. దానికి ముందుగా నేను మీకు ఒక విషయాన్ని తెలియచేయాలి. అయితే ఈ విధంగా
శరీర సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితము పరిశుద్ధంగాను మంచి స్థితిలోనూ ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు తప్పనిసరిగా మొదట ఆత్మీయ స్థితిని సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదగటం మొదలు పెడతావో నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. 3వ యోహాను పత్రికలో 2వ వచనం మనకు ఆ మాట తెలియచేస్తూ ఉంది. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని అంటాడు యోహాను భక్తుడు. కనుక నీవు శరీర సంబంధమైన జీవితంలో నువ్వు సౌఖ్యముగాను సంతోషంగాను ఉండాలని నువ్వు కోరుకుంటే మొదట నీ ఆత్మీయ జీవితంలో నీవు సంతోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని వాడవుగా ఉండాలి. కనుక ఆ స్థితిని మొదట మనం సంపాదించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే, నీవు మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతికితే మిగిలినవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారులారా, నేను మీకు ముందుగా చెప్పాను, 80 సంవత్సరాలు లేదా 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికే జీవితం కొరకు, అది సౌఖ్యంగాను సుఖంగాను సాగటం కొరకు మనం అనేక శ్రమలను కష్టములను ఓర్చి డబ్బు సంపాదించి ప్రయాస చేస్తూ ఉన్నాం కదా. మరి పరలోకములో యుగయుగములు జీవించేటువంటి ఆ రోజుల కొరకు, ఆ దినముల కొరకు నీవు ఎలాంటి ప్రయాసను తీసుకుంటూ ఉన్నావు అన్నది ఇప్పటి ప్రశ్న. ఎందుకంటే శరీర సంబంధ జీవితము కన్నా కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఇంకా విలువైన. శరీర సంబంధమైన జీవితము 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 వసంతాల జీవితాన్ని కొరకు నీవు చేసేటువంటి ప్రయాస నీవు ఆలోచన చేసుకుంటే, మరి యుగయుగములో దేవునితో పాటు ఉండటానికి అవసరమైనటువంటి జీవితంలో ఎటువంటి ప్రయాస, ఎంత ప్రయాసను నీవు చేయవలసి ఉంటుందో నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. కానీ దేవుడు ఆ ప్రయాసను చాలా సింప్లిఫై చేశాడు అని చెప్పాలి. దాన్ని చాలా తగ్గించాడు. ఎందుకంటే పాపానికి చెల్లించవలసినటువంటి మూల్యాన్ని ఆయనే చెల్లించటం ద్వారా నీ యొక్క భారాన్ని పూర్తిగా ఆయన తీసివేశాడు. ఒకవేళ పాపమునకు చెల్లించవలసినటువంటి మూల్యము గనక మనం చెల్లించవలసినటువంటి వారం అయితే ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళమో. ఒకవేళ పాత నిబంధన కాలంలో యూదుల ఆచార ప్రకారము అయితే వారు ఏడాదికి ఒకసారి వారు దేవుని సన్నిధికి దహన బలిని అర్పించవలసి ఉండేది, పాప పరిహారార్థ బలిని అర్పించవలసి ఉండేది, సమాధాన బలిని అర్పించవలసి ఉండేది, యాజకులు అపరాధ పరిహారార్థ బలిని అర్పించవలసి ఉండేది. ఇలాగూ బలులను అర్పించుకుంటూ వచ్చే ఎంత ఖర్చు అయ్యేదో మరి లెక్కలు మీరు వేసుకో. కానీ ఆ పనిని చేయాల్సినటువంటి అవసరత లేకుండా దేవుడు ఆ పాపమునకు శిక్షను తన కుమారుడైనటువంటి యేసులో విధించి మనలను విడిపించాడు. అనగా దేవుని మార్గంలో నడవటానికి, దేవుని ఆత్మను పొందుకోవటానికి, దేవుణ్ణి అంగీకరించటానికి మనకు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసి ఈ మార్గంలో నడవండి, దాని ద్వారా మీరు ఈ యొక్క పరలోకమును స్వతంత్రించుకోండి, అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుట ఏమీ లేదు, సంతోషకరమైనటువంటి జీవితం, ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేసేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ పని చేయడానికి మనుష్యుడు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడో తెలియటంలే. బహుశా నేను అనుకుంటాను, శరీర సంబంధమైనటువంటి ఆశలు, శరీర సంబంధమైనటువంటి వ్యసనాలు,
శరీర సంబంధమైనటువంటి లక్షణాలు ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయేమో. శరీర సంబంధమైన ఆశలు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయేమో. శరీర సంబంధమైనటువంటి అవసరాల కొరకైనటువంటి ప్రయాస వలన ఆత్మీయ జీవితంలో నీవు కొద్దివారం అయిపోతున్నావేమో. ఆలోచన చేయాలి. ఒకవేళ ఈ 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 వసంతాలు జీవించేటువంటి ఈ యొక్క విషయాల కొరకైనటువంటి ఆసక్తితోనే నీవు నింపబడి ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి నీవు ఆలోచన చేయలేవు. శరీరానుసారంగా నడుచుకునేటువంటి వ్యక్తులు శరీరాలపైనే మనసు ఉంచుతారట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుకుంటాం. బహుశా 8వ వచనం అనుకుంటాను. శరీరానుసారులు శరీర సంబంధమైన శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. ప్రియమైనటువంటి వారులారా, అలాంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. అయితే ఆత్మానుసారులు ఆత్మ మీదే మనసు పెడతారు, శరీరం మీద కాదు. ఆత్మానుసారులు ఆత్మానుసారమైనటువంటి విషయాల మీద మనసు పెడతారు. 8వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుకుంటాం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. కనుక ఈ రెండు వేరుగా ఉన్నాయి. శరీరము శరీర విషయాల కొరకు ప్రయాసపడుతున్నట్లుగాను, ఆత్మ ఆత్మీయ విషయముల మీద ప్రయాస తీసుకుంటున్నట్లుగాను కనబడుతూ ఉంది. అపోస్తుడైనటువంటి పౌలు ఆ విషయమైనటువంటి పోరాటాన్ని, అనగా తన జీవితంలో జరుగుతున్నటువంటి ఆ పోరాటాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా ఉండి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు నా శరీరము ఆత్మ వేరువేరుగా ఉంది. శరీరము శరీర విషయాలను కోరుకుంటుంది, కానీ ఆత్మ విషయాలను కోరుకుంటుంది. ఈ రెండిటి వలన నేను పోరాటంలో ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, క్రైస్తవుడు ఎల్లప్పుడూ పోరాటంలో ఉండేటువంటి వ్యక్తే. క్రైస్తవ జీవితము ఎల్లప్పుడూ యుద్ధకాలమే. నరుల కాలము యుద్ధకాలం అంటాడు యోబు. భూలోకంలో మనం జీవిస్తున్నంత కాలము ఈ స్వస్థ బుద్ధితో బ్రతకటం అవసరమని మనం ఎరుగుదము కనుక దేవునిని ప్రేమించి ఆయన ప్రేమకు పాత్రులమై ఆయన చెప్పిన మాట మేరకు నడుచుకునేటువంటి వ్యక్తులుగా, ఆత్మానుసారులుగా నువ్వు జీవించాలని అనుకుంటున్నప్పుడు శరీరము దానికి వ్యతిరేకంగా కనబడుతూ ఉంది. శరీరము దాని వ్యతిరేకమైన విషయాలను ఆశిస్తూ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. శరీరము శరీర విషయాలనే కోరుకున్నది. కనుక శరీరము ఎప్పుడు శరీర విషయాలనే మీద మనసు పెట్టుకున్నది. ఆత్మీయ విషయం, ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. నువ్వు దేని మీద లొంగుతావో, నీవు దేని మీద ఆధారపడతావో, ఏ విషయాలను నువ్వు ప్రేమిస్తావో దానివైపు నువ్వు లొంగుతావు, దానివైపు నువ్వు వెళ్తావు. నువ్వు శరీరాన్ని ప్రేమించి, శరీరాశలను ప్రేమించి, శరీర విషయాలను ప్రేమించే వ్యక్తివైతే, నీవు శరీర విషయాల మీద మనసు పెట్టేటువంటి వ్యక్తివైతే శరీరం వైపు లొంగుతావు. దానివలన దేవుడు సంతోషించటం లేదు. ఒకవేళ నీవు ఆత్మానుసారి అయితే దేవుని మాటలను, దేవుని వాక్యమును, దేవుని విషయాల మీద మనసు పెట్టేటువంటి ఆత్మీయ జీవితం కనుక నీకుంటే, అనగా దేవుని అనుగ్రహించిన ఆత్మను పొందుకున్న వ్యక్తివి అయితే శరీర విషయాల మీద నీకు మనసు ఉండదు. నీకు ప్రతి విషయంలోనూ ప్రాముఖ్యంగా ఆత్మ విషయాలే ఎక్కువగా కనపడతాయి. నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కువగా కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది. నీ యొక్క ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా పెంచుకోవాలన్న ఆలోచన నీకు వస్తుంది. సంఘంలో నీవు ఒక మంచి ఆత్మీయునిగా ఎదగాలన్నటువంటి ఆశ నీకు వస్తుంది. అనగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఆజ్ఞకు లోబడటానికి నీ మనసు అంగీకరిస్తుంది. నువ్వు ఆత్మానుసారివి కాకపోతే, ఆత్మ విషయాలు నీకు బోధించబడుతున్నప్పుడు
ఆత్మీయ జీవితం గురించినటువంటి విషయాలు నీకు బోధిస్తున్నప్పుడు అవి నీకు వెర్రితనంగా ఉంటాయి. రక్షణను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుందట. కనుక ఆత్మానుసారులు మాత్రమే దేవుని వాక్యాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారు. శరీరానుసారులకు దాని మీద పట్టింపు లేదండి. ఒకవేళ వారు విన్నా దాన్ని పఠించుకోరు, ఒకవేళ వారు దాన్ని విన్నా దానికి లోబడరు, ఒకవేళ దాన్ని విన్నా దాని ప్రకారం నడుచుకోవాలన్న ఆసక్తి వారికి ఉండదు. కారణం ఏంటంటే వారి ఆశలన్నీ కూడా లోకానుసారమై, వారు ఎంతసేపు ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందుమో ఈ విషయాలను గురించి ఆలోచిస్తారు. కానీ నా ఆత్మ పరిశుద్ధతను ధరించుకున్నదా అని ఆలోచన చేయలేనటువంటి వారై ఉన్నారు. కనుక ఆత్మానుసారంగా, శరీరానుసారంగా పోరాటము ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ ఆత్మకు శరీరములకు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము ఆ విషయాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది. శరీరము ఆత్మ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీర విషయాల మీద, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షిస్తూ ఉన్నాయి. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, ఈ పోరాటం నీలోనే ఉంది, బయట లేదు సుమా. కనుక నీవు ఆత్మానుసారుడు అయితే, దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయితే, ఆత్మ ప్రకారం నడుచుకునేటువంటి ఆశ నీకు ఉంటే ఆత్మ వైపు నువ్వు మొగ్గు చూపుతావు తప్ప శరీరం వైపు కాదు. ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించవలసిందే. ఎందుకంటే ఆ పోరాటం ఎల్లప్పుడూ మన జీవితంలోనే ఉంటుంది, బయట కాదు. బయట పోరాటాలతోటి మనము జయించవచ్చు, దానికి ఒక స్ట్రాటజీ ఆలోచన చేయవచ్చు. కానీ నీలో ఉన్నటువంటి ఈ పోరాటాన్ని జయించాలంటే నీవు ఎల్లప్పుడూ ఆత్మీయ జీవితమును కాపాడుకుంటూ ఉండాలి. కనుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మీరు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకోవటానికి నీ మనసును దృఢపరుచుకుంటావో అప్పుడు నువ్వు శరీర విషయాల మీద నీకు మనసు ఉండదు. ఆత్మానుసారంగా నడుచుకోవాలన్న తీర్మానం లేనటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటం లేదు సుమా. ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకోవాలని నీవు ఆశ కలిగి తపన చెందుతూ నాకు యుగయుగములు జీవించే ఆ పరలోక జీవితము నాకు కావాలని ఆశిస్తూ ఉన్నారో అలాంటి వారు కేవలం ఆత్మీయ విషయముల మీద మాత్రమే మనసు ఉంచుతారు. ఎందుకంటే దాని వలన సౌఖ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్న సంగతి మనం ఎరుగదు. ఎందుకంటే మనము పైనున్న వాటిని వెతుకుతున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికేవారిగా ఉన్నాం. కనుక ఆయన మాట మేరకు మిగిలిన వాటన్నిటినీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ప్రాముఖ్యమో నీకు ఇప్పుడు అర్థమవుతుందా? నీ యొక్క జీవితం చాలా విలువైనది కాదంటలేదు. ఆ జీవితంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన జీవితము, 2 ఆత్మ సంబంధమైన జీవితము. శరీర సంబంధమైన జీవితము శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడుతుంది. ఆత్మ సంబంధమైన జీవితం అయితే పైనున్న వాటి మీద, ఆత్మీయ సంబంధమైన విషయాల మీద మనసు పెడుతుంది. కానీ నీ శరీరంలో, నీ జీవితంలో ఎల్లప్పుడూ ఆత్మకును శరీరానికి పోరాటం జరుగుతూ ఉంది. అయితే ఈ పోరాటమును మనము జయించవలసిన వారమై ఉన్నాం. ఎలా జయించగలము అని అంటే కేవలం ఆత్మ ద్వారా జయించగలము. ఆత్మానుసారంగా మనం నడుచుకోగలిగితే శరీర కార్యములను నెరవేర్చాం. ఎవరైతే ఆత్మానుసారంగా పుట్టినవాడు ఉన్నాడో వాడిలో దేవుని బీజం ఉంటుంది. కనుక అలాంటి వాడు పాపము చేయడు, చేయజాలడు. అదే దేవుడు చెప్తున్నటువంటి మాట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆశను బట్టే నీ జీవితం ఆధారపడుతూ ఉంది, గ్రహించాలి. నీ ఆశలు శరీర సంబంధమైనవైతే నువ్వు శరీర సంబంధమైన మనిషివిగానే జీవిస్తావు. లేదు, నీ ఆశలు ప్రభు సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, దేవుని సంబంధమైనవి అయితే నీవు దేవుని మార్గంలో నడుస్తావు. దానిలో వేరే తాత్పర్యం ఏమీ లేదు సుమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఆత్మను మనకు కొదువ కాకుండా ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆత్మను ఏనాడూ మనకు కొదువ చేయటం లేదు. అడిగిన వారికి తప్పకుండా ఆయన దయచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా నీ శరీర కార్యములను నీవు జయించగలవు. ప్రియమైన వారలారా, మరి శోధనలు రావా? వస్తాయి. వాటిని జయించడానికే ఆత్మ కావాల్సింది. అనేక సందర్భాల్లో కొంత భక్తులు సైతం కొన్ని విషయాల్లో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని ఆత్మ ఉంది కనుక ఆ బీజాన్ని బట్టి వారు లేవనెత్తబడ్డారు. మరలా వారు ప్రభు వైపు చూడగలిగారు. వారిని లేవనెత్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అలాగూ పాపం చేసిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపి హెచ్చరిక ఆయనకు చేశాడు. ఈ దినాన కూడా అనేక మంది పాస్టర్ల ద్వారా, వాక్యోపదేశకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా నీకు కూడా ఆ హెచ్చరికలు దొరుకుతూ ఉన్నాయి. ఆ హెచ్చరికలు దొరుకుతూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికలను నీవు అంగీకరించాలి. కనుక దావీదు ఆ హెచ్చరికను అంగీకరించాడు. ఆ పాపం చేసింది నేనే ఆ తప్పు చేసింది, ఆ తప్పు నాలో కనబడుతూ ఉంది అని చెప్పేసి ప్రవక్త హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు లోబడ్డాడు దావీదు. ప్రియమైన వారలారా, నీకు ఇవ్వబడుతున్నటువంటి వాక్యోపదేశానికి నువ్వు లోబడుతున్నావా? నీకు చెప్పబడుతున్నటువంటి మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి మాటల సారాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఆ మాటలను బట్టి నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితపు విలువలను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? దేవుడైతే క్రీస్తును బలిగా అర్పించి ఆయనను తిరిగి లేపి మార్గమును, నిరీక్షణను మనకు అనుగ్రహించాడు. అలాగే ఆత్మను అనుగ్రహించి ఈ దినాలలో ప్రతి మానవుడు ఆత్మానుసారంగా జీవించడం ద్వారా పరలోకమునకు రావడానికి ఆయన కృపను అనుగ్రహించాడు. కృప విస్తరించబడింది, మార్గము ఏర్పాటు చేయబడింది, కనికరింపబడుతూ ఉన్నాం, కడగబడుతూ ఉన్నాం, ఆత్మ చేత నింపబడుతూ ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నాం. అనగా ప్రభువు నీ కొరకు చేయవలసిన ప్రతి కార్యమును చేసి ముగించాడు. ఆయన వైపు నుండి చేయవలసినవన్నీ ఏ కొదువ లేకుండా చేసి పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్ణయాలు తీసుకునేవలసినటువంటి బాధ్యత మన మీద ఉంచాడు. ఈ దినాలలో సౌఖ్యంగా నీవు ఈ లోక ఆశలను అనుసరించి నడిచి సౌఖ్యంగా, బహుసౌఖ్యంగా బ్రతికి కూడా ఒకవేళ నీవు నరకానికి పోవలసినటువంటి పరిస్థితి వస్తే దానివల్ల నీకు కలిగే ఫలమేంటి? యేసు ప్రభువారు జీవించినటువంటి దినాల్లో ధనవంతుడు లాజరు కథను చెప్పి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు. ప్రతి పిల్లవానికి తెలుసు ఈ దినాన ధనవంతుడు లాజరు కథ. సండే స్కూల్ కథలాగా చెప్పుకున్నాం. నీకు తెలియదా? ధనవంతుని పరిస్థితి ఏమైందో నీకు తెలియదా? కనుక లాజరు పరిస్థితి ఏమైందో నీకు తెలియదా? శరీరానుసారమైనటువంటి మనస్సును జయించటానికి ప్రభువు ఇస్తున్నటువంటి ఆత్మను నీవు పొందుకోవటానికి నీకు అవకాశం ఈ దినం కూడా ఉంది. ఈ దినం కూడా నీకు అతి అవకాశము, ఆ ద్వారం ఇంకనూ తెరవబడి ఉందన్న సంగతి నీవు అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నన్ను కడిగే అంత శక్తి ఎవరికి లేదు అని. లేదు ప్రియుడా, నీ ప్రతి పాపమునకు విలువ చెల్లించబడింది, శిక్ష చెల్లించబడింది, ఆ పెనాల్టీ కట్టివేయబడింది. నువ్వు కేవలము యేసునద్దకు వచ్చి నీ తప్పును ఆయన యొద్ద ఒప్పుకొని దానిని విడిచిపెట్టడమే నువ్వు చేయవలసినటువంటి పని. నువ్వు ఎప్పుడైతే ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నావో, ఎప్పుడైతే ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నావో,
ఎప్పుడైతే నీ పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నావో అప్పుడు ఆయన తూర్పునకు పరమడ ఎంత దూరమో నీకు నీ పాపములకు అంత ఎడమును కలుగజేస్తున్నాడట. ఆయన మన ప్రతి పాపము నుండి ఆయన మనలను పవిత్రులనుగా చేస్తున్నానని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటాం. ఆయన మన ప్రతి పాపమును, ప్రతి దుర్నీతిని, ప్రతి చెడుగును కడుగుటకు సమర్థుడు. ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. కనుక ఎప్పుడైతే నీవు అలాగున క్షమించేటువంటి మనస్సు నీకు వస్తుందో, ఎప్పుడైతే క్షమించగలిగినటువంటి దేవుడు నీకు దొరికాడో, మరి అలాంటప్పుడు నీవు క్షమించే దేవుని యొద్దకు వెళ్ళటానికి నీకు అడ్డేమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. శరీర సంబంధమైన విషయాల్లో, శరీర సంబంధమైన జీవితం జీవించటానికి 80, 90, 100 సంవత్సరాల జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడపటానికి కావలసినటువంటి బహుప్రయాసను నువ్వు చేస్తూ ఉన్నావు కదా. మరి ఆత్మ సంబంధమైనటువంటి యుగయుగములు తండ్రితో జీవించేటువంటి ఆ భాగ్యాన్ని పొందుకోవడానికి, దానికి అవసరమైనటువంటి పరిశుద్ధ స్థితిని, దానికి అవసరమైన ఆత్మను అనగా శరీర కార్యములను నలగగొచ్చి లేకొచ్చి అధిగమించేటువంటి విధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఆత్మను సంపాదించుకోవడానికి నువ్వు శ్రమ పడటానికి నీకు మనసు లేదా? కొద్దిగా శ్రమ తీసుకోవటానికి, కొద్దిగా నీ యొక్క పరిస్థితులను సరిచేసుకోవటానికి, ప్రభు యొద్దకు వెళ్ళటానికి, ప్రభు సన్నిధిలో మోకరించడానికి నీకు అడ్డుపడుతున్నదేమిటి? ఆ అడ్డుపడుతున్న విషయాలను అధిగమించటానికి నీకు మనసు లేదా? మనసు లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అధిగమించటానికి మనసు మనకు అవసరమండి. పొట్టి జక్కయ్య ద ఫస్ట్ ట్రైల్లో అతను యేసును చూడాలనుకున్నాడు, కానీ ద ఫస్ట్ ట్రైల్లో అతను జయం పొందలేని మాట పొందకుండా ఉన్న మాట వాస్తవం. అతను పొట్టివాడైపోయినందువలన యేసును చూడలేకపోయాను. ప్రియమైన వారలారా, ఆశ ఉంది, యేసును చూడాలని ఆశ ఉంది, కానీ అతను పొట్టివాడు. ఈ దినాన కూడా మన జీవితంలో ఆ పొట్టితనం ఉందేమో. ప్రార్థించలేని పొట్టితనం, ప్రభు సన్నిధికి వెళ్ళలేని పొట్టితనం, పాపినైనా నన్ను కనికరించు ప్రభు అని అడగలేని పొట్టితనం, దానికి అడ్డుగా వస్తున్న విషయాలు ఏమున్నాయో, ఎలాంటి పరిస్థితులు నీకు అడ్డుగా ఉన్నాయో, నీ కుటుంబ సభ్యులు నీకు అడ్డుగా, సొసైటీలో నీ పరిస్థితులు నీకు అడ్డుగా, వాటన్నిటిని అధిగమించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే నీ కొరకు యుగయుగములు సంతోషంగా జీవించేటువంటి ఆ పరలోక భాగ్యము నీ కొరకు ఆశగా ఎదురు చూస్తూ ఉంది. దాని కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసి, చక్కని సూటి అయినటువంటి మార్గాన్ని ప్రభు ఏర్పాటు చేసి నేను రమ్మని పిలుస్తూ నిలుచని అన్నాడు ప్రభు. దినమెల్లా లోబడ నల్లని జనుల వైపు నేను చేతులు చాచి ఉంచాను అని చెప్తూ, ఆ చేతులు నీ కొరకు కాదనుకుంటున్నావా? నో, ఇట్ ఇస్ ఫర్ us, మన కొరకే. కనుక ఆ యొక్క అధిగమించేటువంటి కార్యములు మనం చేయాలి. ఈ జక్కయ్య పరిగెత్తుకుంటూ యేసు ఏ దారిని అయితే వెళ్తున్నాడో ఆయన కన్నా ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన పొట్టితనాన్ని అధిగమించడానికి ఒక మేడి చెట్టును ఆశ్రయించాడు. ఆ మేడి చెట్టును ఎక్కాడు, ఎక్కి కూర్చున్నాడు, చక్కగా చూశాడు. తన వాంఛ తీరింది. కానీ ప్రియమైన వారలారా, అద్భుతమైన సంగతి ఏంటంటే ప్రభువు ఆ ఆశతో అతన్ని తృప్తిపరచడం మాత్రమే, ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభు. తన కుటుంబానికి రక్షణను ఇవ్వాలని ఆశపడ్డాడు ప్రభు. పేరు పెట్టి పిలిచి మరి ఆయన ఆ కార్యమును జరిగించాడు. మీ అందరికీ తెలుసు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు తపన చెందేటువంటి వాడవైతే ఆత్మను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు దేవుడు. నా జీవితంలో జరిగినటువంటి సత్యాన్ని నేను నీకు చెప్తూ ఉన్నాను. నేను ప్రభు గురించి ఆలోచించిన క్షణమున ప్రభు ఆత్మ నన్ను కమ్మింది. ఎప్పుడైతే ప్రభు గురించి ఆలోచించే మనసు మనకు వస్తుందో, నేను దేవుని వారిగా ఉండాలన్న నిర్ణయం ఎప్పుడైతే నీ జీవితం దేవుని ఆత్మ నిన్ను ఆవరించింది, తప్పకుండా జరిగే కార్యం. దేవుడు అందరికీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా కృప పొందకుండా తప్పిపోయేటువంటి వాడుగా నువ్వు ఉన్నావేమో జాగ్రత్త. ప్రభు అయితే కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, కృపను ఆదేశిస్తున్నాడట దేవుడు. ప్రతి దినము ఉదయమున కృప కలుగా ఆజ్ఞాపించుచున్నాడు దేవుడు. కనుకనే మన జీవితం గడుస్తూ ఉంది. ఆ కృప లేకపోయి ఉండింటే మన జీవితం గడిచేది కాదేమో. నిద్రలో మన జీవితాలు ముగిసిపోయాయేమో. కనుక దేవుడు పాప క్షమాపణార్థం తన కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన తిరిగి లేపడం ద్వారా మనం కూడా తిరిగి లేస్తామన్నటువంటి నిరీక్షణను మనకు అనుగ్రహించాడు. ఆత్మను అనుగ్రహించడం ద్వారా మనం ఆత్మ ద్వారా పాపాలను ఒప్పుకునేటువంటి ప్రక్రియ, తీర్పు ఉందన్నటువంటి మనసులో మన జ్ఞానము కలిగినట్లుగా ఆయన ఆత్మను అనుగ్రహించాడు. అలాగే ఆత్మ మనలను పూర్ణమైనటువంటి వానిగా సిద్ధపరచడానికి, నడిపించడానికి ఆత్మను అనుగ్రహించాడు. ఆయన మనల్ని పూర్ణ సత్యములోనికి, సర్వసత్యములోనికి ఆత్మ మనలను నడిపించు. అలాగూ మనం పరలోకానికి వెళ్ళగలుగుతున్నాం. ఇది నాన్న, నేను పరలోకానికి తీసుకువెళ్ళటానికి ప్రభువు ఏర్పాటు చేసినటువంటి కార్యములన్నీ ఉన్నాయి. అయితే పోరాటము మాత్రం మన జీవితంలో ఉన్నమాట వాస్తవం. శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది. ఆ ఆత్మ ద్వారానే నీవు శరీర కార్యములను జయించగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ నేను ఆలోచన చేసినప్పుడు అనగా నీ శరీర సుఖము, సౌఖ్యము, నీ ఆత్మరక్షణ, నీకు పరలోకము అనుగ్రహించడానికి ప్రభువు ఎంతగా కోరుకున్నాడో నీకు అర్థమవుతుందా? నిన్ను బాగు చేయటానికి ప్రభు ఎంత ఇష్టపడుతున్నాడో నీకు అర్థమవుతుందా? నిన్ను సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దటానికి ప్రభు ఎంతగా ఇష్టపడుతున్నాడో నీకు అర్థమవుతుందా? అలా నీకు అర్థమైతే ప్రభువునెందుకు కాదనుకుంటున్నా? యేసునెందుకు కాదనుకుంటున్నా? యేసునెందుకు రక్షకునిగా అంగీకరించలేకపోతున్నా? ఎందుకు హృదయమంతా తెరిచి ఆయన్ని స్తుతించలే? ఎందుకు హృదయమంతా తెరిచి ఆయన సన్నిధిలో ప్రార్థించలే? ఎందుకు హృదయమంతటితో దేవుని వాక్యాన్ని చదవలేవు? ఎందుకు వాక్యమును వినలేవు? దేవుడు నీ కొరకు ఆశ కలిగినటువంటి వారిగా ఉన్నాడు. నేను బాగు చేయటం ఆయనకి ఇష్టం. నువ్వు పరలోకంలో ప్రశాంతంగా, సంతోషంగా ఆయనతో కలిసి ఉండాలన్నది ఆయన కోరిక. కనుకనే పోరాటం వస్తుందని ఆయనకి తెలుసు. కనుకనే ఆత్మ శరీరానికి మధ్య పోరాటం జరుగుతున్న సంగతి ఆయనకు తెలుసునే ఆత్మను అనుగ్రహించి ఆత్మ ద్వారా నీవు ఆ శరీర కార్యాలను అధిగమించాలని కోరి ఆత్మను సంచకరువుగా రికరింగ్ అయిపోతే నింపబడుతూ ఉంటావు. ఎల్లప్పుడూ నింపబడేటువంటి వ్యక్తిగానే ఉంటావు. ఆత్మ చేత నిండి ఉండండి అని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మద్యంతో మత్తులై ఉండకూడదు, కానీ ఆత్మచేత నింపబడు, ఆత్మచేత నడిపించబడండి, ఆత్మలో జీవించండి. ఆత్మలో ప్రార్థించేటువంటి కృప, ఆత్మలో జీవించేటువంటి మనసు, ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి జీవితము మనం కలిగి ఉండాలి. వారే దేవుని కుమారులు, వారే దేవునికి ఇష్టలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మచేత నీవు శరీర కార్యములను జయించవలసి ఉంటుంది. ఆత్మచేత జయించవలసి ఉంటుంది. కనుక ఎవరైతే దేవుని ఆత్మ మీలో నివసించి ఉంటే వారు దేవుని కలవారుగా ఉన్నారు. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అద్భుతమైన ఈ ఏర్పాటును ఎంతకాలం కాదనుకుంటాడు, ఎంతకాలం తృణీకరించాలనుకుంటాడు, ఎంతకాలం నాకు కాదులే అనుకుంటాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ దినం కూడా నీకు ఆ అవకాశాన్ని నీ ముందు పెడుతూ ఉన్నాడు. ఆ ద్వారం నీ ముందు ఈ దినానికి తెరిచే ఉంది. నువ్వు ఎంటర్ అవటానికి, నువ్వు ప్రవేశించడానికి ఆ ద్వారం తెరిసే ఉంది. నీకు ఇష్టం లేదా? 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ లోకంలో జీవించడం కొరకు నువ్వు ఎంతో ప్రయాస చేస్తున్నావు. చెయ్యాలి. మరి ఆత్మీయ జీవితం దేవునితో పాటుగా పరలోకములో ఆనందించడానికి కావలసినటువంటి
ప్రయాసను చేయటానికి నీ మనసు అంగీకరించదా? అనగా దేవుడు చేసిన అన్ని ఏర్పాట్లలోనికి నువ్వు సంతోషంగా అంగీకరించి ముందుకు సాగటానికి నీ మనసులో ఏది అడ్డుపడుతుందో ఇది నాకు అర్థం కావట్లేదు. ఆ అడ్డుబండను, ఆ అడ్డు రాతిని నువ్వు తీసివేస్తే మృతులైనటువంటి వారు సజీవులై బయటికి వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయిన తర్వాత ప్రభువు ఆ మాటే అడిగాడు, అమ్మ ఆ బండను తీసివేయండి అంటే జనాలు అన్నారు. మరి మార్త అంటుంది, అయ్యా ఇప్పటికి 4 రోజులు అయిపోయింది, శరీరం కులిపోయి కంపు కొడుతూ ఉంటుందయ్యా. నిజమే ప్రియమైన వారులారా, పాపం చేత చనిపోయిన మన జీవితం ఎన్ని సంవత్సరాలుగా ఆ జీవితం అలా ఉందో, ఎంత కుళ్ళు కంపు కొడుతూ ఉందో తెలియదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ అడ్డుబండను తీసివేయ్యా, నేను నీ హృదయంలోనికి రావడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయ్యా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, నేను నీ తలుపు తడుతున్నాను, నాకు అవకాశం ఇవ్వు, నేను నీలోనికి రావటానికి నాకు అవకాశం ఇవ్వు. నువ్వు అవకాశం ఇవ్వకుండా ఆయన నీ దగ్గరకు రాడు సుమా. నువ్వు పిలుచుకోకుండా ఆయన నీ వద్దకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏర్పాట్లన్నీ ఆయన చేసేసాడు. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు నువ్వే తీసుకోవాలి. మొదటి కార్యమంతా ఆయన చేసేసాడు. రెండవదిగా నీవు స్పందించవలసినటువంటి సమయం ఇది. నీవే స్పందించాలి, ఆయన కార్యాలకు నీవే స్పందించాలి. నీ కొరకు మరణించిన యేసయ్య కార్యాలకు నువ్వు తిరుగు స్పందన నీవే మొదట చూపించవలసి ఉంటుంది. ఆయన స్పందించేశాడు, పాపిని రక్షించడానికి ఏర్పాటు జరిగిపోయింది. మరి నీ స్పందన ఏంటి? ఆ మార్గంలో నడవటానికి నీకున్న ఆటంకం ఏంటి, అభ్యంతరం ఏంటి? ఒకవేళ నీ శరీరాశలు నిన్ను వేదన పాలు చేసి నిన్ను కట్టిపడేస్తూ ఉంటే ఆయన నిన్ను విడిపించటాన్ని, ఆత్మను అనుగ్రహించటాన్ని, అడుగు ప్రతి వానికి ఆత్మను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుదామా? నడుస్తావా ప్రభుతో? ఆత్మను పొందుకోవటానికి నీ మనసు అంగీకరిస్తుందా? మోకరించండి, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఆయన తప్పకుండా అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మానవ జీవితం విలువైంది. ఎంత విలువైందంటే నీ ప్రాణము కన్నా విలువైందిగా మా జీవితాన్ని చేశావు. నిజం, అతి విలువైన ప్రాణము నరకంలో పోకూడదని చెప్పి ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రక్షణ గురించి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవా, మా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ, క్రీస్తును తిరిగి లేపడం ద్వారా మాకు ఇవ్వబడిన నిరీక్షణను మేము అంగీకరించడానికి మాకు మనసు. మా జీవితంలో పోరాటం వస్తుందని తెలుసు. అవును ప్రభువా, యేసుని రక్షకునిగా అంగీకరించిన దగ్గర శరీరమునకు ఆత్మకు మధ్య పోరాటం జరుగుతుందని నువ్వు ఎరుగుదువు ప్రభువా. అపోస్తుడైనటువంటి పౌలు దాన్ని అనుభవించినట్లుగా చెప్తున్నా, మేము అనుభవిస్తూనే ఉన్నాము. అయితే ఆత్మ ద్వారా శరీరాన్ని చంపాలని నువ్వు నిర్ణయం చేశావు. అటు ఆత్మను సర్వమానవ కోటికి కొదువ కాకుండా దయచేయటానికి నీ మనసు అంగీకరించింది కనుక నా ఆత్మను మా మధ్యకు పంపించినావు స్వామి, నీకు వందనాలు చెల్లిస్తాను. అటు ఆత్మను మేము పొందుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. నువ్వు ఏర్పాటు చేసిన కార్యమే కదా ప్రభువా. అడుగు ప్రతివానికి ఆత్మను సమృద్ధిగా అనుగ్రహిస్తానని చెప్పావు తండ్రి. కనుక అట్టి ఆత్మ కొరకు అనగా శరీర కార్యములు అణగద్రొక్కగలిగినటువంటి ఆత్మ కొరకు మేము బ్రతివులాడుకుంటున్నాం. జీవం కలిగిన మా తండ్రి, మమ్మలను ఒక్కొక్కరిని నీ ఆత్మతో నింపండి. అది నాతో ఉంటుంది, నాలో ఉంటుంది అని నువ్వు చెప్పావు ప్రభువా. మా కుడి ఎడమల ముందు వెనుకల మమ్మలను ఆవరించి ఉండు. అట్టి ఆత్మ కొరకు నీ సన్నిధిలో బ్రతిలాడు. నీ ఆత్మతో మమ్మలను నింపండి. నీ ఆత్మ లేకపోతే మేము నీ వారము కాలేము కదా ప్రభు. కనుక ఆత్మచేత శరీర కార్యములను చంపగా దానికి అవకాశాన్ని ఏర్పాటు చేసి అట్టి ఆత్మచేత మా శరీరంలోని కార్యములను, మా ఆశలను చంపివేయటకు కృపను అనుగ్రహించమని బ్రతిలాడు. అట్టి ఆత్మను మాకు నిండారులా దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పట్ల కనికరపడి కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఎట్టి కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఈ ఉదయ కాలంలో ఈ మాటలను ఎందరైతే అంగీకరిస్తున్నారో, ఎందరైతే నీ ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నారో వారందరిపై నీ ఆత్మను సమృద్ధిగా కుమ్మరించండి. నీ ఆత్మతో నింపండి. నీ కృపగల ఆత్మ తోడున్న దయచేయండి. అపవాది తంత్రములను నీ నామలో కొట్టివేయండి. సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తుంటాను. ఈ కృపగల సన్నిధి ప్రతి బిడ్డను ఆవరించినట్లుగా మీరు చేయండి. మాకున్నటువంటి 4 సంఘాల్లో మీరు మాకు అనుగ్రహించిన ఈ 4 సంఘాలను మీరు దీవించండి ప్రభువా. వినుకొండ, కొచ్చర్ల, ఈపూరు, అలాగే గుంటూరు సంఘాలను మీరు ఆశీర్వదించండి. ఆత్మతో నింపండి ప్రభువా. ప్రతి వ్యక్తిని ఆత్మతో నింపండి. ఈ సంఘాలలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆత్మతో, ఈ యొక్క ప్రసారం ద్వారా వింటున్నటువంటి ప్రతి వ్యక్తిని నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ వారిగా, నీ బిడ్డలుగా ఉండగలిగినట్లుగా వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మలను విడిచిపెట్టవద్దు, మమ్మలను త్రోసివేయవద్దు ప్రభువా. నీ బలమైన చేతి కిందకు మమ్మలను మేము అప్పగించుకొచ్చున్నాం. సహాయం చేయండి. ఈ వాక్యం 100 60 అది ఫలించినట్లుగా మీరు మాకు కృపనివ్వండి. ఈ బలమైన సన్నిధి మేము పొందగలిగినట్లుగా సహాయం చేయండి. అపవాది క్రియలను కొట్టివేయండి. నీ బలమైన చేతి కింద భద్రపరచండి. ప్రతి కీడును నీ నామములో, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థత దయచేయండి. ఆయన మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వ్యాధితో ఎంతో మంది నాయన మృతులైన వారు ఉన్నారు. అలాగే వేదన పడుతున్నారు. వారందరికీ సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేయండి ప్రభు. మా యొక్క భూభాగాలను నాయన మీరు కడగండి ప్రభు. మీరు పరిశుద్ధపరచండి. చక్కని మరలా నివాసయోగ్యమైన దానిగా మీరు సిద్ధపరచండి. ఈ గాయపడిన హస్తం అప్పగిస్తున్నాను. సహాయం మా కొరకు రోడ్ల మీద ప్రయాసపడుతున్నటువంటి పోలీస్ శాఖ వారు, అలాగే నాయన రెవెన్యూ వారిని ప్రభువా, అలాగే మెడికల్ అండ్ హెల్త్ వారిని నా తండ్రి, ఇంకా ఎవరైతే ప్రయాసలో ఉన్నారో రాందరిని మీరు దీవించండి. వారికి చక్కని ఆరోగ్యాన్ని ఎక్కడా నాయన ఈ కరోనా వ్యాధి బారిన పడుకున్నట్లుగా కృపను మా యొక్క ఊరిని, మా యొక్క మండలాన్ని, మా రాష్ట్రాన్ని, నాయన మా జిల్లాని మీరు కనికరించండి. నాయన మా జిల్లాలో ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి. గుంటూరు ప్రభువా మీరే సహాయించి సంపూర్ణ విడుదల నీ నామలో దయచి అపవాది పడిన ప్రతి ఉచ్చును కొట్టివేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కీడు కొట్టివేయండి. యేసు పరిశుద్ధ నామమున బ్రతిలాడి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమైన సదాకాలం మనకు తోడుగా ఉండి ఆదరించి, నడిపించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు.